ఏంట్రా పట్టపగలు నడివీధిలో మాట్లాడుకుందామంటావా? ఓహో, ఎవరైనా చూస్తారనే? పోనీ నీ అడ్రస్ చెప్పు, రాత్రికి డైరెక్ట్ గా నీ ఇంటికి వచ్చేస్తాను, అక్కడే మాట్లాడేసుకుందాం బిజినెస్. సచ్చినోడా, నాతో బిజినెస్ మాట్లాడుకుందామంటావా? తప్పే ఉందండి. పోనీ బేరం నచ్చకపోతే మీరే చెప్పేయండి. రేయ్, నన్నే బేరం చెప్పమంటావా? నువ్వు అయిపోయావురా, నువ్వు అయిపోయావు. ఏమైంది దీనికి ఇలా రెచ్చిపోతుంది? అమ్మా, ఆవేశపడకండి. మీ దగ్గర పాత నోట్లుంటే ఇవ్వండి, కొత్త నోట్లు ఇస్తాను అంటున్నాను. ఓ, పాత నోట్లా? మరి మీరేమనుకున్నారు? ఏదో అనుకున్నానులే. నా దగ్గర పాత నోట్లు అవి ఏం లేవు, పో. అనవసరంగా టైం వేస్ట్. ఏం లేదు మేడం, ఎవరో తెలిసిన అమ్మాయి కనపడితేను. నాకంతా తెలుసు రా. మేడం మేడం మేడం, అమ్మో. నా దగ్గర 10 ఉన్నాయి, 8 ఇస్తావా? అరే 8 ఏం కర్మ, 7 కూడా ఇస్తా. వద్దులే, 8 ఫిక్స్ అయిపో. గట్లనే నీ ఫోన్ నెంబర్ చెప్పు, నేను ఫోన్ చేసినప్పుడు నువ్వు ఏడికి రావాలో చెప్తా, ఆడికి వచ్చేయి. నెంబర్ చెప్పు. 9848583828. అరే అచ్చమ్మ, కిరణ్ మేడం లాగానే చెప్పినావు. మాట్లాడింది మేడమే. నేను చెప్పు. ఎక్కడికి రా జంప్? సారీ మేడం. ఏంట్రా ఈ పాత నోట్లు మార్చి కొత్త నోట్లు ఇచ్చే వ్యాపారం ఎప్పటి నుంచి మొదలు పెట్టారు? పాత నోట్లు కొత్త నోట్లు ఏంది మేడం, నిజంగా నాకేం తెలియదు. అమ్మ తోడు. అబ్బచ్చా, నమ్మేశాన్రా. మరి ఏం చేయాలి మేడం, మీరేమో పాలసీలు కట్టమంటే కట్టరు, గాయనేమో పైసలు కట్టమని చంపుతాడు, అందుకే అవన్నీ చేయాల్సి వస్తుంది నేను. అంటే ఇలా ఎల్ఐసి పాలసీలు కట్టించకపోతే ఇల్లీగల్ పనులు చేస్తారా? అవును, ఇందుకు ఎవరా మీకు కొత్త నోట్లు ఇచ్చింది? వాయమ్ము, ఇప్పుడు నాకు పైసలు ఎవరు ఇచ్చిరో చెప్పిందనుకో, నాకొచ్చే పైసలు రావు, నేను అస్సలు చెప్పా. ఏయ్ చెప్పు. చూడు, ఇంకోసారి ఇలాంటి చెత్త పనులు చేస్తే జిరగ తీస్తా. నడు. శ్రావణి, శ్రావణి, శ్రావణి. హే, వచ్చావా? నీకోసే చూస్తున్నాను. దా, వచ్చి కూర్చో. ఏంటి అర్జెంట్గా రమ్మని ఫోన్ చేసావు? ఎనీ ప్రాబ్లం? చాలా పెద్ద ప్రాబ్లం. ఏంటది? నా పెళ్ళై 2 ఏళ్లయిందా? అవును. కానీ నా ఫ్రెండ్ ఒకత్తి ఇంతవరకు మా ఇంటికే రాలేదు. అలాగా? నీ ఫ్రెండ్ ఇంటికి రాలేదా? ఎవరా ఫ్రెండ్? ప్రాబ్లం ఇదేనా? అవునే, ఎన్నిసార్లు అడిగినా రాలేదని అర్జెంటుగా పనుందని చెప్పేసి పిలిపించేశాను. ప్రస్తుతం దాంతోనే మాట్లాడుతున్నాను. నువ్వు మారలేదే. కానీ నువ్వు మాత్రం మారిపోయావే. ఈ పోలీస్ ఉద్యోగంలో చేరకముందు పిలవంగానే ఇలా పరిగెత్తుకుంటూ వచ్చేదానివి. ఇప్పుడు ఫోన్ చేస్తే వస్తా, చూస్తా, ట్రై చేస్తా అంటున్నావు. ఏం చేస్తావే, మా పోలీస్ జీవితాలు ఇలాగే ఉంటాయి. మా లైఫ్ మా చేతుల్లో ఉండదు, అంతా సాక్రిఫైస్ అంతే. కరెక్టేలే, ఎంతో కోరి కోరి కలలు కని మరీ పోలీస్ ఉద్యోగంలో జాయిన్ అయ్యావు. ఆ మాత్రం కష్టపడక తప్పదు. సరే, ఇంతకీ ఏం తీసుకుంటావు? కాఫీ, టీ, కూల్ డ్రింక్? ఇప్పుడేం వద్దే. శ్రావణి, నాకు అర్జెంట్ వర్క్ ఉంది, మధ్యాహ్నం లంచ్కి రాలేను, నా కోసం వెయిట్ చేయొద్దు. వెళ్దు గాని, ఇది నా బెస్ట్ ఫ్రెండ్ కిరణ్. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.